22వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. సహోదరి సహోదరులారా, బిడ్డ బాధపడుతున్నా, ఏడుస్తున్నా, భయపడుతున్నా తల్లి అలా చూస్తూ ఉండలేదు. బిడ్డను ఓదార్చుతుంది, ఆదరిస్తుంది. భయపడుతూ ఉన్నప్పుడు భయపడవద్దు, నేను నీకు ఉన్నాను అనే భరోసాని కల్పిస్తుంది. తల్లి బిడ్డను ఎప్పుడూ మర్చిపోదు. బిడ్డకు అన్ని పరిస్థితులలో తోడుగా ఉంటూ ఆయా సందర్భాలను బట్టి ప్రేమను, ధైర్యాన్ని, ఆదరణను ఇస్తూ ఉంటుంది. మన పరలోకపు తండ్రి కూడా అంతే. మన జీవితాలలో కలిగే శ్రమల వలన మనము కృంగిపోతూ ఉంటాము, భయపడుతూ ఉంటాము. రేపు ఏమవుతుందో అనే ఆలోచన మనల్ని కలవర పెడుతూ ఉంటుంది. ప్రభు అంటూ ఉన్నాడు, ఒకని తల్లి ఎలా అయితే ఆదరిస్తుందో నేను కూడా మిమ్మల్ని అలాగే ఆదరిస్తాను అని. మన శ్రమలలో, పోరాటాలలో మనము ఒంటరిగా లేము. ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని మనం గ్రహించగలగాలి. మనము గుర్తు చేసుకుంటే ప్రభు మనల్ని ఆదరించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. భయంతో ఉన్నప్పుడు మనల్ని ధైర్యపరిచిన సందర్భాలు కూడా ఉంటాయి. మనుషులందరి చేత తృణీకరింపబడిన ప్రభు యొక్క ప్రేమను పొందుకున్న సందర్భాలు ఉంటాయి. కాబట్టి ప్రతి పరిస్థితిలోనూ ప్రభు మనకు తోడుగానే ఉన్నాడు అని గ్రహించి ధైర్యంగా ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎన్నోసార్లు కృంగిపోయిన సందర్భాలలో మమ్మల్ని అద్భుతముగా ఆదరించావు ప్రభువా. భయంతో ఉన్నప్పుడు మమ్మల్ని ధైర్యపరిచావు తండ్రి. కలవరపడిన సందర్భాలలో నేను నీకు తోడుగా ఉన్నాను అనే భరోసాన్ని కల్పించావు ప్రభువా. మమ్మల్ని ప్రేమగా ఆదరిస్తున్న ప్రభువా, మీకే స్తోత్రం తండ్రి. ఈ లోకంలో మాకు ఎటువంటి శ్రమ, ఇబ్బంది కలిగినప్పటికీ, ఎటువంటి సందర్భంలోనైనా మేము ఒంటరిగా లేము. మీరు మాకు తోడుగా ఉన్నారు అని గ్రహించి ధైర్యముగా జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.